యేసు అనుచరులు మినిస్ట్రీస్ ద్వారా ప్రసారమయ్యే కార్యక్రమం అవర్ ఆఫ్ హోప్. నిరీక్షణ సమయం కార్యక్రమానికి ప్రేమపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తున్నాం. పాస్టర్ జాన్ స్పర్జన్ గారి ఆత్మీయ పరిచర్య ఫలాలుగా మనం చూడవచ్చు. మన హృదయాలను సిద్ధపరుచుకొని నేటి నిరీక్షణ వర్తమానాన్ని విందాం. జీవం గల క్రీస్తు యేసు పరిశుద్ధ నామాన్ని బట్టి మీ అందరికీ శుభాశిష్యులు. ఎలా ఉన్నారు? బాగున్నారా? మన జీవితంలో మనం ఎల్లప్పుడూ ప్రార్థించేది, కోరుకునేది మన కుటుంబము, మన నివాస స్థలము వర్ధిల్లాలని, మన శరీరమందు ఏ పాపము ఉండకూడదని, మన జీవితాల్లో మనుషులని చూడకుండా ముందుగా దేవుని చూడాలి అనే ఆత్మీయ అనుభవంలోకి మనం నడిపింపబడాలి అని అంటే ఈ రక్షణ సువార్త విని రక్షణ పొందాలి. ఇంత గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కోట్లాది ప్రజలు ఈ రక్షణ సువార్త వినేటట్టు, వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి యేసునుచల పరిచర్యను ప్రోత్సహించి బలపరిచిన మా ప్రియులు, మా ఆప్తులు, మా కుటుంబ సభ్యులైన మిస్టర్ అండ్ మిస్సెస్ మోషే గారు మరియు సిపోరా గారు, వారు విశాఖపట్నం వాస్తవ్యులు, వారి కొరకే ప్రత్యేకంగా ప్రార్థిస్తాం. కృపా సత్య సంపూర్ణుడైన దేవా, జీవం కలిగిన మా దేవా, మీ పరిశుద్ధ పాదాల దగ్గరికి ప్రవ్వా, మా ప్రియులు, మా ఆప్తులు మిస్టర్ అండ్ మిస్సెస్ మోషే గారిని, సిపోరా గారిని మీ పాదాల చెంతకి తీసుకొని వస్తున్నాం. తండ్రి, మీరు వారి తోడు ఉండి ప్రవ్వా, వారి జీవితాల్లో ఏ పాపము ఏలనీయకుండా మీరు కాచి కాపాడుతున్న విధానాన్ని బట్టి మీకు ఎంతో వందనాలు ప్రవ్వా. మా జీవితాన్ని వర్ధిల్ల చేయగలిగిన దేవుడు, జీవం కలిగిన దేవుడు అని వారు విశ్వసించి, వారు నమ్మి, కోట్లాది ప్రజలు ఇదే నమ్మకం కలిగి ఉండాలని ఒక గొప్ప ఉద్దేశంతో ప్రవ్వా, వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి యేసు అనుచరుల పరిచర్యను ప్రోత్సహించి బలపరిచారు. దానిని బట్టి స్తుతులు, స్తోత్రాలు. యేసు అనుచరులకున్న ఉద్దేశం కూడా ప్రవ్వా, ఈ లోకంలో ఏ పాపము ఏలనీయకుండా ప్రవ్వా, మనల్ని వర్ధిల్ల చేసేది జీవం గల దేవుడు ఒక్కరే అనే ఆత్మీయ అనుభవంలోకి ప్రతి బిడ్డ నడిపింపబడాలని, ప్రతి రోజు 4 పూటలు, ప్రతి శనివారం రోజంతా ఉపవాస ప్రార్థనలు చేస్తున్నాము తండ్రి. కాబట్టి ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి మీకు స్తుతులు, స్తోత్రాలు. ప్రాముఖ్యంగా తండ్రి, మోషే గారికి, అదేవిధంగా సిపోరా గారికి ఇచ్చిన సంతానము, కుమారుడు ప్రకాష్, కుమారుడు శామ్యుయల్, కుమార్తె మోషే రాణి గారి బట్టి మీకు స్తుతులు, స్తోత్రాలు. ఈరోజు ప్రాముఖ్యంగా మోషే రాణి గారి బర్త్డే సందర్భంగా చేసిన ఈ సహాయాన్ని బట్టి ప్రభావ మీకు స్తుతులు, స్తోత్రాలు. అనుకుంటే తండ్రి, బర్త్డే అనగానే ఈ తరములో అనేక విధాలుగా బర్త్డే జరుపుకోవచ్చు, కానీ వారికి ఇచ్చిన గొప్ప మనసును బట్టి, గొప్ప ఉద్దేశాన్ని బట్టి ఏ జన్మదినమైతే మోషే రాణి గారు జరుపుకుంటున్నారో, ఈరోజు అనేకులు ఆధ్యాత్మిక జన్మ తీసుకోవాలని కలిగించిన గొప్ప ఉద్దేశాన్ని బట్టి మీకు ఎంతో వందనాలు. ఈ కుటుంబానికి ప్రభావ, మోషే గారికి, సిపోరా గారికి, ప్రకాష్ గారికి, శామ్యుయల్ గారికి, మోషే రాణి గారికి కుటుంబాన్ని మీరు నిండుగా మెండుగా దీవించి ఆశీర్వదించి ప్రభా, మంచి ఆరోగ్యాలు, మంచి భవిష్యత్తు వర్ధిల్ల చేయమని మేము ప్రార్థిస్తున్నాం. ఈ కుటుంబానికి, ఈరోజు వాక్యం వింటున్న బిడ్డలకి, వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డలకి, ఈ కుటుంబానికి, మోషే గారికి, సిపోరా గారికి, వారి 3 సంతానము ప్రభా, ప్రకాష్ గారు, శామ్యుయల్ గారు, బర్త్డే జరుపుకున్న కుమార్తె మోషే రాణి గారికి మీ ద్వారా ప్రేరేపింపబడిస్తున్న వాగ్దానము, ఆజ్ఞ, సూక్తి తండ్రి, నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయును. యోబు గ్రంథం 8వ అధ్యాయం 6వ వచనం తండ్రి, ఆజ్ఞ, మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం సూక్తి, మీరు మొదట మీ దేవుణ్ణి చూసే వరకు మనిషిని చూడకండి. నెవర్ గో బ్యాక్ టు ఆన్ ఎ మ్యాన్ టిల్ యూ హ్యావ్ ఫస్ట్ లుక్డ్ ఆన్ యువర్ గాడ్. అవును తండ్రి, మా జీవితాల్లో ఏ పరిస్థితులున్నా ప్రభా, నిరాశ నిస్పృహగల పరిస్థితులుంటే మనిషి వైపు చూస్తాం, కానీ దేవుడి వైపు చూసే ఆత్మీయ అనుభవంలోకి ఈ రక్షణ సువార్త విని రక్షణలోకి నడిపించి, ఆ అనుభవంలోకి నడిపించమని, ఈ వాక్యం వింటున్న బిడ్డలని, వాక్యం విని రక్షణ పొందబోతున్న బిడ్డలని, కుటుంబాన్ని, మోషే గారిని, సిపోరా గారిని, వారి 3 బిడ్డలు, కుమారులు ప్రకాష్, శామ్యుయల్, బర్త్డే జరుపుకున్న కుమార్తె మోషే రాణి గారిని జీవితాల్లో నిండుగా మెండుగా దీవించి వాగ్దానం నెరవేర్చమని యేసు నామం అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. నడుగు సున్నారు ఎక్కడున్నావని చెప్పను. ఎలా ఉన్నావని చూపను.
నన్నడుగుచున్నారు, ఎక్కడున్నావని చెప్పను, ఎలా ఉన్నావని చూపను. యేసు ఎక్కడున్నావని చెప్పను, ఎలా ఉన్నావని చూపను. ఆకాశముల నడుగరాదా, అంతరిక్షము చెప్పలేదా, ఆకాశముల నడుగరాదా, అంతరిక్షము చెప్పలేదా, యేసురాజే సృష్టికర్తయని, యేసునాథుడే సార్వభౌముడని, యేసురాజే సృష్టికర్తయని. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. నీతిమంతులను జ్ఞాపం చేసుకున్నట ఆశీర్వాదకరం. నీతిమంతులను జ్ఞాపం చేసుకున్నట్టు ఆశీర్వాదకరం. ఎందుకు మనం నీతిమంతులను జ్ఞాపం చేసుకోవాలి, ఎందుకు ఆశీర్వాదకరం? 3 విషయాలు క్విక్గా చెప్తాను. బైబిల్లోని వారు కొరింథీ రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 1వ వచనం. నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకొనుడి. నన్ను పోల్చి నడుచుకునుడి. As I have imitated Christ, you imitate me and walk in my ways. గొప్ప భక్తుడైన పౌలు గారు చెప్తున్న మాట. యేసు ప్రభు తర్వాత దేవుని వాక్యంలో ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఎవరైనా నన్ను చూచి వెంబడించండి అని చెప్పిన ఏకైక వ్యక్తి పౌలు గారు. క్రీస్తును పోలి నడుచుకున్నట్లు, నేను క్రీస్తును పోలి నడుచుకున్నట్లు నన్ను చూచి మీరు నడుచుకునుడి. అది అంశం ఈరోజు. నెల్సన్ గారు ఏ రీతిగా యేసు ప్రభువును చూచి సుదీర్ఘమైన ప్రయాణం చేసి ఎటువంటి పరిస్థితుల్లో నుంచి ఆయన యేసు ప్రభువును అంగీకరించి ఈసియాల్ గ్రామానికి లేకపోతే ఈసియాల్ పట్టణానికి ఏది లేనప్పుడు వచ్చి ఎంత కష్టపడి స్కూటర్ల మీద వెళ్తూ ఆయన ఎంత కష్టపడి యేసును చూసి యేసును పోలి ఆయన నడుచుకున్నాడో, సంఘ సభ్యులు ఆయనను మాదిరిగా చూసుకొని మనం కూడా ముందుకు సాగాలి. ఎవరిని మాదిరిగా చూసుకోవాలి? నో కన్ఫ్యూజన్, జాగ్రత్త ఉండాలి. యేసు ప్రభుని నెల్సన్ అయ్య గారు ఫాలో అయ్యారు కాబట్టి యేసు ప్రభునైతే నెల్సన్ అయ్య గారు ఫాలో అయ్యారో, మన సంఘ కాపరిగా, ఆత్మీయ తండ్రిగా, లేకపోతే ఈ సంఘానికి పునాది వేసిన ఫౌండింగ్ పాస్టర్గా ఆయనను చూచి నడుచుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉన్నది. ఆయనను చూచి నడుచుకోవాలి అనగా, లేకపోతే నెల్సన్ అయ్య గారు లాగా సంఘ కాపరులు కానీ సంఘ సభ్యులు కానీ యవనస్తులు కానీ నడుచుకోవాలి అనగా కావలసిన క్వాలిటీస్. ఐ విల్ గివ్ యూ 3 ప్రిన్సిపల్స్ రియల్ క్విక్. లూకా సువార్త 1వ అధ్యాయం చూడండి, 15, 16, 17. అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై. విన్నారా? ఎవరు చెప్పాలి? ఎవరు? అతడు ప్రభు దృష్టికి. దట్స్ ఇట్. నెల్సన్ గారు ప్రభు దృష్టికి గొప్పవారై. సంఘ సభ్యులు గొప్పవారిగా ఉండాలి అనగా, సంఘ కాపరులు గొప్పవారిగా, ఆయన తరఫీదు చేసిన సంఘ కాపరులు లేకపోతే సంఘ నాయకులు లేకపోతే యవనస్తులు గొప్పవారిగా ఉండాలి అనగా, పిలువబడాలి అనగా, బాప్తిస్మిచ్చు యోహాను గురించి రాయబడిన మాట ప్రభు దృష్టిలో, మనుషుల దృష్టిలో కాదు, సంఘ సభ్యుల దృష్టిలో కాదు, భార్య దృష్టిలో, భర్త దృష్టిలో, అక్కా చెల్లెలు అప్పాచెల్లెల దృష్టిలో కాదు. ఎవరి దృష్టిలో? అది ప్రభు దృష్టిలో. ఇన్ గాడ్స్ సైట్ యూ నీడ్ టు బి గ్రేట్. If you want to be a great pastor, if you want to be a great church member, if you want to be a great child of God, a man or a woman, దేవుని కుమార్తెగా, గొప్ప మామూలుగా కాదు, గొప్ప దేవుని కుమార్తెగా, కుమారుడిగా నువ్వు కావాలి అనగా ఉండవలసిన 3 లక్షణాలు. నెంబర్ 1, అమ్మ చదవండి అమ్మా. అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై ద్రాక్షారసమునైనను మద్యమునైనను త్రాగక. అది నెంబర్ 1. మొట్టమొదటిగా నీవు దేవుని దృష్టిలో గొప్పవాడిగా, ఇఫ్ యు వాంట్ టు బి ఎ ప్రామినెంట్ మెంబర్, ఇఫ్ యు వాంట్ టు బి ఎ ఇంపార్టెంట్ మెంబర్, సంఘంలో గొప్ప నాయకుడుగా, సంఘంలో గొప్ప యవనస్తుడుగా, గొప్ప కాపరిగా ఉండాలి. ఇఫ్ యు వాంట్ నెంబర్ 1 ఫస్ట్ ప్రీఎమినెన్స్, గొప్పవాడిగా ఉండాలి అనగా, దేవుని దృష్టిలో గొప్పవాడిగా ఉండాలి అనగా ఉండవలసిన మొట్టమొదటి లక్షణము ఏంటి అనగా పరిశుద్ధత, ప్యూరిటీ. నెంబర్ 1 ప్రామినెన్స్. మీరు దేని గురించి పాకుళ్ళు పడాలి, దేని గురించి పరిగెట్టాలి, దేని గురించి కష్టపడాలి, సంఘ సభ్యులు జాగ్రత్త వినాలి. దేని గురించి మీరు కష్టపడాలి అనగా దేవుని దృష్టిలో గొప్పవారిగా ఉండుటకు. నెంబర్ 1
ద ప్రామినెన్స్ అనగా మీ ప్రత్యేకత, ఆర్ యు నీడ్ టు స్ట్రైవ్ టు బి ఇంపార్టెంట్. యు నీడ్ టు హ్యావ్ దట్ ప్రామినెన్స్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. దేవుని దృష్టిలో ప్రామినెన్స్ పెంచుకుంటున్నారు. మనము మానవులుగా నేను కానీ లేకపోతే మనం కానీ, నన్ను కూడా ఇంక్లూడ్ చేసుకుంటాను, మన తాపత్రయం అంతా ఎలాగుంటుందంటే సంఘంలో గొప్పగా ఉండాలి, భార్య దగ్గర గొప్పగా ఉండాలి, అత్తమామల దగ్గర గొప్పగా ఉండాలి, స్నేహితుల దగ్గర గొప్ప అని పిలిపించి, అబ్బా స్పర్జన్ అంటే ఎంత గొప్ప స్నేహితుడు అండి, ఎంత గొప్ప భర్త అండి, ఎంత గొప్ప అల్లుడండి, ఎంత గొప్ప దేవుని సేవకుడు. నో, మన దృష్టి, మన తాపత్రయం ఏ రీతిగా ఉండాలి అనగా దేవుని దృష్టిలో మనము గొప్పవారిగా ఉండాలి. ఇఫ్ యు వాంట్ టు హ్యావ్ ప్రీఎమినెన్స్, నెంబర్ 1. నెంబర్ 2, యు నీడ్ టు హ్యావ్ ప్యూరిటీ, పరిశుద్ధత. నా జీవితంలో నెంబర్ 1 దేవుని దృష్టిలో గొప్పగా ఉండాలి అనగా, గొప్ప నాయకుడుగా, గొప్ప వ్యక్తిగా ఉండాలి అనగా పరిశుద్ధత. చూపులో పరిశుద్ధత, మాటలో పరిశుద్ధత, నడకలో పరిశుద్ధత, హృదయంలో పరిశుద్ధత. బాప్తిస్మిచ్చు యోహాను జీవితాన్ని చదవండి. హీ హ్యాడ్ ప్యూరిటీ ఇన్ హిస్ హార్ట్. హీ వాజ్ ఎ నాజరైట్ బై బర్త్. పరిశుద్ధత. దేవుణ్ణి పోల్చి నడిచిన నెల్సన్ అయ్య గారిని చూచి మనము దేంట్లో ఆధ్యాత్మిక సత్యం ఏం నేర్చుకోవాలి? పరిశుద్ధత ఉన్నదా? పరిశుద్ధత ఉన్నదా? పైకి సూట్లు, బూట్లు, కోట్లు వేసేసుకుంటాం, బాగా తయారైపోతాం. హృదయంలో కుళ్ళి కుతంత్రము, హృదయంలో కోపము, హృదయంలో ద్వేషము, పక్కనే కూర్చుంటాం. చర్చ్ మెంబర్స్, నేను 26, 27 సంవత్సరాలుగా సేవలో ఉన్నాను. పక్కనే ఉంటాం. ఆ చెయ్యి తగులితే ఎక్కడ బీపీ వచ్చేస్తుందా అని పక్కలోళ్ళకి ఏదో కూర్చున్నట్టు ఇలా కూర్చుంటారు కొంతమంది. నాకు అర్థం కాదు, విచారకర. సంఘంలోనే ఉంటాం, ఒకే గృహంలో ఉంటాం, మాట్లాడుకోం, ఒకే గృహంలో ఉంటాం, ఒకరినొకరు చూసుకోం, ఒకే సంఘంలో ఉంటాం, ఒకరినొకరు మాట్లాడం. దేవుని సేవకుడుగా ఈ రాత్రి నేను చెప్పే మాట పరిశుద్ధత. దేవుని దృష్టిలో నువ్వు గొప్పగా ఉండాలి అనగా పరిశుద్ధత ఉండాలి నీ జీవితంలో. ఐ హావ్ నోన్ నెల్సన్ అంకుల్ ఫ్రమ్ ద డే ఐ హావ్ సీన్ హిమ్. హీ ఆల్వేస్ ట్రైడ్ ఫర్ ప్యూరిటీ అండ్ హీ ప్రీచ్డ్ ప్యూరిటీ. పరిశుద్ధత. ఈ రాత్రి ఎవరైనా జీవితంలో పరిశుద్ధత లేక, హృదయంలో పరిశుద్ధత లేక, చూపులో, నడకలో, బాటలో కదు కొంతమంది ఎంత వేషధారణ జీవితం. గుడికొస్తాం, గుడిలో అన్నిటిలో పాల్గొంటాం, అన్ని పాటలు పాడతాం, అన్ని వాలంటీర్లు చేస్తాం, ప్రసంగాలు చేస్తాం, అన్ని చేసేస్తాం, కానీ హృదయము మార్పిడి లేని జీవితాలు, హృదయము మారబడని జీవితాలు. అందుకనే ప్రభువారు చెప్తున్నారు, మారు మనస్సు. నీ హృదయము మార్చబడాలి, నీ తలంపు మార్చబడాలి, నీ చూపు మార్చబడాలి. దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ మారిన మనస్సు. ఇండియా వచ్చిన తర్వాత మతాలు మార్చేస్తున్నారు. నో, జీసస్ నెవర్ ప్రీచ్డ్ రిలిజన్. మతాలు మార్చే ఉద్యమంలో గెత్సెమనీ ఎవాంజలికల్ సంఘం కానీ మనం లేము. మనం మార్చేది జీవితాలను. యేసు మార్చేది జీవితాలు. హల్లెలూయా. నీ మనస్సును మార్చే ప్రభు, నీ జీవితాన్ని మార్చే ప్రభు, మనం సేవించి, మనం ఆరాధించి, మనము పూజించే దేవుడు నీ మనస్సును, నీ జీవితాన్ని మార్చే దేవుడు. ఎక్కడ రాయబడలేదు నువ్వు మతం మార్చుకొని మారులో దిగురా అని. నెంబర్ 1, నువ్వు దేవుని దృష్టిలో గొప్పగా ఉండాలి అనగా ఏముండాలి? పరిశుద్ధత. చదవమ్మా. తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఇశ్రాయేలీయులలో అనేకులను ప్రభువైన వారి దేవుని వైపునకు త్రిప్పును. నెంబర్ 1 పరిశుద్ధత. యూ షుడ్ బి ఫిల్డ్ విత్ ప్యూరిటీ. నెంబర్ 1 ప్రామినెన్స్. దేవుని దృష్టిలో గొప్ప వాళ్ళు ఉండాలి, ప్రామినెన్స్. నెంబర్ 2 ప్యూరిటీ. నెంబర్ 3 చూడండి, నెంబర్ 3 పరిశుద్ధాత్మ చేత నింపబడి, పవర్, శక్తి. ఇఫ్ యు వాంట్ టు బి ఇన్ ద మినిస్ట్రీ, దేవుని సేవలో నువ్వు ఫలభరితమైన జీవితము చెయ్యాలి అనగా, సంఘ సభ్యుడిగా నువ్వు ఎదగాలి అనగా, నువ్వు ఎదుర్కొంటున్న సమస్యలు నువ్వు దాటాలి అనగా, పరిశుద్ధతో పాటు నీకు ఏముండాలి అనగా, నువ్వు పరిశుద్ధాత్మ చేత నింపబడాలి. దేని చేత నింపబడాలి? పరిశుద్ధాత్మ దేవుడి గురించి దేర్ ఇస్ లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్. దేర్ ఇస్ సో మచ్ కన్ఫ్యూజన్ అబౌట్ ద పర్సన్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ దిగిరా, పడిరా, దొల్లురా లో. చదవండి ఎవరైనా ఎఫెసీ పత్రిక 1:13. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి. వినాలి, విశ్వాసం ఉంచాలి. వినిన తర్వాత, విశ్వాసం ఉంచిన తర్వాత ఆత్మచేత ముద్రింపబడి. That's it. You are sealed with the power of the Holy Spirit. If you want to be great in the sight of God, you need to have purity. Number 1. Number 2, దేవుని దృష్టిలో నెల్సన్ అయ్య గారు చేసిన సేవగా, లేకపోతే సేవకుడుగా, తండ్రిగా, భర్తగా, గ్రాండ్ ఫాదర్ గా మీరు ఉండాలి. ఇన్ని సాక్ష్యాలు చెప్పారు. ఆ క్రీస్తును పోలి ఏ రీతిగా ఆయన నడుచుకున్నారు, ఆయనను అనుసరించు మీరు నడవాలి అనగా
పరిశుద్ధత ఉండాలి. ఆయనను అనుసరించి మీరు నడిచి మీరు గొప్పవారిగా ఉండాలి అనగా పరిశుద్ధాత్మ శక్తి చేత మీరు నింపబడాలి. నెంబర్ 2, నెంబర్ 3 చదువమ్మా. మరియు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టునకును అవిధేయులను నీతిమంతుల జ్ఞానమును అనుసరించుటకును త్రిప్పి ప్రభు కొరకు ఆయుత్తపడియున్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై. ఏం చెప్పాను చెప్పండి. నెంబర్ 1, క్రీస్తును పూలి నెల్సన్ అయ్య గారు నడుచుకున్నారు. నెల్సన్ అయ్య గారి లాగా మనము జీవించాలి, నెల్సన్ అయ్య గారి లాగా సేవ చేయాలి. నెల్సన్ అయ్య గారి గురించి మనం ఏ రీతిగా మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నామో మన గురించి కూడా మాట్లాడుకోవాలి అనగా మనకేం కావాలి? మొట్టమొదటిగా పరిశుద్ధత, ప్యూరిటీ. రెండోది ఏం కావాలి? పరిశుద్ధాత్మ, పవర్. మూడోది చెప్తాను చూడండి. మూడోది, యూ షుడ్ బి ఎ విట్నెస్. యూ షుడ్ బి ఎ విట్నెస్. అక్కడ బాప్తిస్మిచ్చు యోహాన్ ఏం చెప్తున్నాడు అనగా వాగ్దానమును నెరవేరుస్తున్నాడు. వాగ్దానమును నెరవేరుస్తున్నాడు. ద థర్డ్ థింగ్ ఈజ్ ప్రామిస్. వాగ్దానమును నెరవేరుస్తున్నాడు. ఎటువంటి వాగ్దానము? క్రీస్తు గురించి బోధించుచున్న బాప్తిస్మిచ్చు. ఈజ్ ప్రొక్లైమింగ్, హీఈస్ ప్రిపేరింగ్ ద వే ఫర్ పీపుల్ టు నో జీసస్ క్రైస్ట్. బిహోల్డ్ ద ల్యాంబ్ ఆఫ్ గాడ్ ఈస్ కమింగ్. ఇదిగో దేవుని గొర్రెపిల్ల వస్తున్నాడు. బాప్తిస్మిచ్చు. యూ షుడ్ బి ఎ విట్నెస్. ద హార్ట్ బీట్ ఆఫ్ నెల్సన్ గారు వాజ్ ఎవాంజలిజం. ద హార్ట్ బీట్ ఆఫ్ నెల్సన్ గారు వాజ్ విట్నెసింగ్. ప్రశ్న, నెల్సన్ అయ్య గారు లేరు, మన బాధ్యత ఏంటి? నన్ను కూడా ఇంక్లూడ్ చేసుకుంటున్నాను. మన బాధ్యత, వాట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ? ఎప్పుడన్నా ఎవరినన్నా నేను అడుగుతున్నాను, ఈ కుటుంబానికి చెందిన వ్యక్తిగా లేక సంఘానికి చెందిన వ్యక్తిగా నేను అడుగుతున్నాను, ఎవరన్నా ఒక కొత్త సభ్యుడిని ఎవరన్నా మీరు చెప్పారా? సంఘం ఉంది, దేవుని ఆరాధన జరుగుతుందని ఎప్పుడన్నా మీరు ఇంట్రడ్యూస్ చేశారా? పోనీ ఇదంతా పోనీయండి, మీ సాక్ష్యం ఎవరికన్నా చెప్పారా? దేవుడు నన్ను యూపులో నుంచి, పల్లెటూరులో నుంచి, తిండి లేక కష్టం, ఇరుకులు, ఇబ్బందుల్లో, ఫ్యాక్టరీలో పనిచేసుకుంటున్న నన్ను దేవుడు ఈ స్థాయికి దీవించాడు. కష్టకాలము కొలుపులో నేనుండగా, దుఃఖ సాగరములో నేనుండగా, కన్నీరులో నేనుండగా, బాధ, నిస్పృహ, నిరాశలో నేనుండగా, దేవునికి నేను మొరపెట్టగా దేవుడు నా జీవితాన్ని కట్టాడు. దేవుడు నన్ను దీవించాడు. నా హృదయ అభిలాషను దేవుడు తీర్చాడు అని ఎప్పుడైనా ఎవరికైనా చెప్పావా? బాప్తిస్టు యోహాను ఆయన అంటున్నాడు, ఐఎమ్ ప్రిపేరింగ్ ద వే. ఎవరి గురించి అంటమ్మా? కఠినమైన హృదయం వారికి ఆయన చెప్తున్న మాట. డిసొబీడియంట్, ఇంగ్లీష్లో ఉంటుంది, డిసొబీడియంట్ డాటర్స్ అండ్ చిల్డ్రన్. ప్రభు గురించి చెప్తున్నారు. యూ నీడ్ టు బి, ఎవ్రీవన్ ఈజ్ ఎ ప్రీచర్, ఎవ్రీబడి ఈజ్ కాల్డ్, వెరీ ఫ్యూ ఆర్ చోజన్. ఎవ్రీబడి ఈజ్ కాల్డ్, ఫ్యూ ఆర్ చోజన్. ఆ చోజన్ వన్ లో పీపుల్ ఆర్ కమ్ టు ఫుల్ టైమ్ మినిస్ట్రీ. ఎవ్రీబడి. అందుకనే గ్రేట్ కమిషన్, సర్వలోకమునకు వెళ్ళి జాన్ స్పర్జన్ ఒక్కడే కాదు, సంఘ సభ్యులకి కూడా అది ద గ్రేట్ కమిషన్ ఈజ్ ఫర్ ఎవ్రీబడి. చెప్తున్నామా ఎవరికన్నా? ఈ రాత్రి సంఘ సభ్యులముగా, కుటుంబంగా ఆలోచించవలసిన మాట. ఆయన గురించి, హీఈస్ గ్రేట్, హీఈస్ అ ఫినామినల్ పాస్టర్. ఇప్పుడు హైదరాబాద్ లో లేకపోతే ఈ ఉమ్మడి రాష్ట్రాలుగా ఉన్నప్పుడు పాస్టర్స్ ప్రేయర్ ఫెలోషిప్, మేమందరము సంఘ కాపురముగా మేము కలిసి ప్రార్థించి, కలిసి సేవ చేసి, కలిసి పనులు చేయగలుగుతున్నాము అనగా ఈ పుల్పిట్ నుంచి నేను ధైర్యంగా చెప్పగలుగుతాను, ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ విజయహెచ్ఎస్ నెల్సన్ గారు. అదే రీతిగా మీ జీవితాల్లో ఆయన వేసిన బీజము పరిశుద్ధత అనే వాక్యం. అందుకనే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో ఒక మాట ఉంది, మనం ఏం చేయాలంట? బైబిల్ని వినేవారముగా, చదివేవారముగా, గాయకునేవారంగా ఉండాలి. వినాలి, చదవాలి. ఏం చేశారు అయ్యగారు? ఏం చేశారు? ఆఖరి శ్వాస వరకు హీ ప్రీచ్డ్ ద గాస్పెల్. చదువుతున్నారా బైబిల్? మా పని కాదండి, పాస్టర్ గారి పని, స్పర్జన్ అన్న పని. మా పని కాదు బైబిల్ చదువుతాం. పోనీ చదవకపోతే చదవకపోయారు, వింటున్నారా? విన్న వాక్యాన్ని గాయకుంటున్నారా? ప్రశ్న అడుగుతున్నాను ఈరోజు. వాట్ ఈస్ ద గిఫ్ట్ యూ కెన్ గివ్ టు నెల్సన్ గారుస్ మెమరీ? ఈ రాత్రి యూ హావ్ టు టేక్ ఎ డెసిషన్. ఐ విల్ మేక్ ఎ డెసిషన్ టు గివ్ ఎ ప్యూరిటీ లైఫ్. పరిశుద్ధత కలిగి నేను జీవిస్తాను. దేవుని ఆత్మచేత నింపబడి నేను జీవిస్తాను. దేవుని ఆత్మచేత నడిపించబడిన బిడ్డగా నేను జీవిస్తాను. మూడోదిగా, ఇతరులకు నేను ఏదైతే చదువుతున్నానో, నేను ఏదైతే అయ్యగారి ద్వారా విన్నానో ఈ సంఘములో, అది నేను అర్థం చేసుకొని ఇతరులకు చెప్తాను. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ప్రార్థన, ఒక తీర్మానం ఈ రాత్రి. ద బెస్ట్ గిఫ్ట్ యూ కెన్ గివ్ టు నెల్సన్ గారు. మీరు అనుకుంటున్నారేమో అయ్యగారు లేరు అన్న, వాట్ ఈస్ దట్ ఐ కెన్ గివ్? యూ కెన్ గివ్ ఏ గిఫ్ట్ టు ద లార్డ్.
దేవునికి ఒక బహుమానం మీరు ఇవ్వచ్చు. ప్రభువా, ఈరోజు ఒక తీర్మానం ప్రభువా, పరిశుద్ధంగా నేను జీవిస్తాను. పరిశుద్ధత చూపులో, మాటలో, నడకలో, ఆలోచనలో ప్రభువా పరిశుద్ధుడిగా నేను జీవిస్తాను. నీవు పరిశుద్ధుడు కాబట్టి నువ్వు పరిశుద్ధుడిగా బికాజ్ యు ఆర్ ఎ ప్యూర్ గాడ్, ఐ విల్ ఆల్సో లివ్ ఎ లైఫ్ ఆఫ్ ప్యూరిటీ. నేను గొప్పవాడిగా, గొప్పదానిగా, గొప్ప సేవకుడుగా, గొప్ప యవనస్తుడుగా, గొప్ప సంఘ సభ్యుడిగా, గొప్ప లీడర్గా, లేకపోతే గొప్ప స్త్రీగా నేను పిలువబడాలి అనగా మొట్టమొదటిగా పరిశుద్ధత నా జీవితంలో ఉండాలి. రెండవదిగా పరిశుద్ధాత్మ నా జీవితంలో ఉండాలి. మూడవదిగా ఇతరులకు చెప్పగలిగిన ఆ ప్రామిస్, ఆ వాగ్దానము గురించి, నువ్వు ఇచ్చిన వాగ్దానము గురించి, నువ్వు నెరవేర్చే దేవుడు, వాగ్దానం ఇచ్చిన దేవుడు, నెరవేర్చే దేవుడు అని చెప్పగలిగిన ధైర్యము నాకు కావాలి. ఈ రాత్రి ఒక తీర్మానము, అన్నా స్పర్జన్ అన్న, ఐ విల్ లివ్ ఏ లైఫ్ ఆఫ్ ప్యూరిటీ. పరిశుద్ధతో నేను జీవిస్తాను. పరిశుద్ధాత్మ నింపుదలతో, ఆత్మపూర్వంగా, ఆత్మ ఫలాలు కలిగి, ఆత్మచేత నేను నడిపించబడిన జీవితము నేను జీవిస్తాను. నాయన పరిశుద్ధత కలిగి, మా మాటలు పరిశుద్ధత, మేము మాట్లాడినప్పుడు ప్రభువా, ఎస్ హీఈస్ ఎ ట్రూ ఫాలోవర్ ఆఫ్ జీసస్. యేసు అనుచరురాలు, యేసు అనుచరుడు. ఈ సంఘ సభ్యులు మాట్లాడితే మాధుర్యంగా ఉంటుంది. ఈ సంఘ సభ్యులు నడక, ఈ సంఘ సభ్యులు ఆలోచన, ఈ సంఘ సభ్యులు హృదయాభిలాషలు దేవుని వాక్య ప్రకారం ఉన్నాయని చెప్పగలిగిన తరుణము ఈ సంఘానికి మీరు అనుగ్రహించమని అడుగుతున్నాను. దానితో పాటుగా ప్రభువా పరిశుద్ధాత్మ చేత నింపబడాలి. పరిశుద్ధాత్మ ముద్ర కావాలి అనగా రక్షణ కావాలి. ప్రభువా భారము మోసుకున్న సమస్త జనులారా నా ఎదుకు రండి అన్నారు. ప్రభువా వారు భారాలు మోస్తూ కన్నీరుతో, నిస్పృహ, నిరాశ, కృంగుదల, ఓటముతో నాయన కృంగిపోతున్నారు. ప్రభువా ఈ రాత్రి ఒక అవకాశం, దెర్ ఇస్ ఎన్ ఇన్విటేషన్ టు కమ్ టు జీసస్. నాయన ఎంతమంది అయితే తీర్మానం చేసుకున్నారో ఈరోజు వారి హృదయ ద్వారాలు తెరిచి వారి భారాలను కీయాలని, నిన్ను సొంత రక్షకుడుగా అంగీకరించాలని ప్రభువా, యు నో దేర్ హార్ట్స్, యు నో దేర్ లైఫ్స్, వారి పేర్లు ప్రభువా జీవగ్రంథంలో నమోదు చేయమని అడుగుతున్నాను. మూడవదిగా నాయన మా జీవితంలో ఏ ఉపకారములు చేశావో, ఏ అద్భుతాలు చేశావో ప్రభువా అది చెప్పగలిగిన సంఘ సభ్యులుగా, చెప్పగలిగిన కాపరులుగా, చెప్పగలిగిన నీ బిడ్డలముగా ఉండగలిగిన కృప, అటువంటి తలంపును మీరు మాకు అనుగ్రహించమని నీ కుమారుడు మా రక్షకుడైన యేసు ప్రభుల వారి అతి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీ మధ్యలో ఒక ప్రాముఖ్యమైన విషయం చెప్తానికి ఏ అనుచరులుగా, అన్నదమ్ములుగా మేము వచ్చాం. మేము ఇది పట్టుకున్నాం. చాలా మంది క్రైస్తవులకి, విశ్వాసులకు తెలిసి ఏంటిదనగా ఇది పరిశుద్ధ గ్రంథం. క్రైస్తవేతరులు దీని ఒక పలానా గ్రంథం అని పిలుస్తున్నారు. నేను కానీ అన్నయ్య గారు కానీ నోటితో ఉచ్చరించాలని ఆశ కలగట్లేదు. కానీ పరమగీతం అనే ఒక గ్రంథం ద్వారా ఇది చదవలేము, ఇది ఈ విధమైన గ్రంథం అని చెప్పి అనేకులు పిలుస్తున్నారు. కానీ క్రైస్తవులుగా ఉన్నవారు కానీ, విశ్వాసులుగా ఉన్నవారు కానీ ఇలాంటి వాటికి మనం తెలుసుకోవాలి. పరమగీతము పరిశుద్ధమైన గ్రంథంలో ఒక భాగం అని తెలుసుకోవాలి అని అంటే మన ప్రియతమ అన్న అనేకులకు ఆత్మీయ తండ్రిగా కొన్ని సంవత్సరాలుగా వచ్చిన ధ్యానాలని సంపూర్ణంగా రేడియోలో ముగించి 2 మార్లు ముగించిన జోషన్న గారి పరమగీత ధ్యానాలని మనం వచనం ధ్యానిద్దాం. ఆ ధ్యానాల్లో ఉన్న మర్మాలు తెలుసుకోవాలి అని అంటే ఈ ప్రోగ్రామ్ ని వీక్షించండి. తమ్ముడు చెప్పిన రీతిగా వచనం వెంబడి వచనం అద్భుత ధ్యానాలు ఈయన వెరీ డీటెయిల్డ్, వెరీ స్పెసిఫిక్ గా నాన్నగారు దీన్ని వివరించారు. వర్స్ బై వర్స్ రేడియోలో, టీవీలో కూడా వివరించారు. కాబట్టి దీన్ని వీక్షించడం ద్వారా దీంట్లో ఉన్న ఆధ్యాత్మిక సత్యాలు మీరు తెలుసుకోగలరు. ఇంకా లోతైన ఆధ్యాత్మిక సత్యాలు మీరు తెలుసుకోవాలంటే ఈ పరమగీతాలు అనే సిరీస్ని మీరు మిస్ కావద్దు అని ప్రార్థనా పూర్వకంగా మిమ్మల్ని వేడుకుంటున్నాం. ఆరాధన ఛానల్లో ప్రతిరోజు సాయంకాలం సోమ, మంగళ, బుధవారం 7:30 గంటలకి, మరొకసారి ఆరాధన ఛానల్లో సాయంకాలం 7:30 గంటలకి సోమ, మంగళ, బుధవారం వీక్షించండి. మిస్ అయితే ఈ కిందున్న మా యూట్యూబ్ ఛానల్లో మీరు వీక్షించగలుగుతారు. ప్లేలిస్ట్లో సెపరేట్గా దీన్ని పెట్టగలుగుతాం. చాలామంది క్రైస్తవేతరులు అనే మాట ఈ బైబిల్ని అంతా వచనం వెంబడి వచనం ఎవరైనా చెప్పారా అని ఆలోచిస్తుంటారు. మీకు శుభవార్త, ప్రాంతీయ భాషలో ప్రపంచంలో ఎవరు చెప్పలేదు. మన తెలుగువారైన జోషన్న గారు వచనం వెంబడి వచ్చిన ధ్యానాలని బైబిల్ అంతటిని రేడియోలో 2 మార్లు గురించి. కాబట్టి మా విజ్ఞాపన, ఇది పరిశుద్ధ గ్రంథం, ఇది పరిశుద్ధమైనది, మన జీవితాలను పరిశుద్ధపరిచే గ్రంథం అని తెలుసుకోవాలంటే పరమగీత ధ్యానాలు తప్పనిసరిగా మీరు వీక్షించండి. మిస్ కాకండి. పరమగీత ధ్యానాలు ఆరాధన ఛానల్ 7:30 మండే, ట్యూస్డే, వెనస్డే.
మిస్ అయితే మా యూట్యూబ్ ఛానల్లో మీరు చూడండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ ముందుకు రావడానికి ప్రాముఖ్యమైన ఒక కారణము మా బుక్స్ పరిచర్య గురించి మీకు తెలియజేయాలి. ఈ పక్కన చూస్తే ఇది మా మంత్లీ మ్యాగజైన్ పరిచర్య. అనేక మంది ఆత్మీయంగా అనేక సందేశాలు వారు రాస్తున్నారు. అనేక మంది మాకు తెలియజేసేది ఈ మ్యాగజైన్ పరిచర్య ద్వారా మేము ఎంతో బలపడుతున్నాం. ఎంత ఖరీదైన మ్యాగజైన్ పరిచర్య ఆగకూడదు. అనేక మంది పెద్దవారు చదివి, పాస్టర్లు చదివి వారి సేవా పరిచర్య ఇది ఉపయోగపడుతుందనే ఒక ఉద్దేశంతో ఈ మ్యాగజైన్ పరిచర్య ఇంకా బలంగా కొనసాగిస్తున్నాం. ప్రతి నెల వచ్చే మ్యాగజైన్లో అనేక మంది ఆత్మీయ సందేశాలు వారు ఇస్తూ ఉన్నారు. ప్రతి మాసం ఏవైతే మనకు అర్థం కావో, లేకపోతే ఏవైతే మనకు ప్రశ్నార్థకంగా ఉన్న అంశాలపై సంపాదకీయం అనేక మంది సేవకులు రాస్తూ ఉన్నారు. ఈ మ్యాగజైన్ని మీరు తెప్పించుకోండి. అదేవిధంగా ఈ బుక్ అనగా లోతిదా లోతలా అని చెప్పి చాలా మంది ఈరోజు క్రైస్తవుల్ని విమర్శిస్తున్నారు. దానికి మీరు జ్ఞానం సంపాదించి ఇవ్వవలసిన జవాబు ఈ ఆదికాండ ధ్యానాలు. నాన్నగారు వచనం వెంబడి వచ్చిన ధ్యానాలు చేసి ఈ ఆదికాండముని టీవీలో, రేడియోలో బోధించారు. ఇప్పుడు బుక్ రూపంలో మేము యేసు అనుచరుల పరిచర్యగా ముందుకు తీసుకొని వచ్చాం. తర్వాత చివరి దినాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది మనం తెలుసుకోవాలి, బోధించాలి, ప్రజల్ని సిద్ధపరచాలి. కాబట్టి ఈ బుక్ మీరు చూస్తే ప్రకటన గ్రంథ ధ్యానాలు, వచనం వెంబడి వచ్చిన ధ్యానాలని బుక్ రూపంలో కూడా తీసుకొని రావడం జరిగింది. కాబట్టి మ్యాగజైన్, ఆదికాండ ధ్యానాలు, ప్రకటన గ్రంథ ధ్యానాలు కావాల్సిన వారు ఈ కిందున్న ఫోన్ నెంబర్స్కి మీరు మాకు ఫోన్ చేయండి. మీకు దాన్ని అందింపజేస్తాం. దాని ఖరీదు మీకు తెలియజేస్తాం. మీకు ప్రతి నెల మ్యాగజైన్ వచ్చేటట్టు, కావాల్సిన బుక్స్ మీకు వచ్చేటట్టు మేము మీకు పంపించడం జరుగుతుంది. కాబట్టి మీరు ప్రోత్సహింపబడండి. ఇతరులకి బహుమానంగా కూడా ఈ పుస్తకాలు మీరు ఇవ్వచ్చు. అనేకుల్ని క్రీస్తు రాజ్య వ్యాప్తి కొరకు మనం సిద్ధపరుస్తాం. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఈ సాయంకాల సమయంలో ప్రత్యేకంగా ఒక మనవి చేయాలని ఆశపడుతున్నాను. మరి టీవీ కార్యక్రమాలు ఎందుకు ప్రారంభించారు అనే ఆ విజన్ నాన్నగారి మాటల ద్వారా మనం విందాం. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు. నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని, తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. విన్నారు కదా, నాన్నగారు దేవుని మీద ఆధారపడుతూ దేవుడు ఉన్నారని, తర్వాత ప్రోత్సహించి ప్రేమించే మీరు ఉన్నారని నాన్నగారు ఈ టీవీ కార్యక్రమం ప్రారంభించారు. మరి నాన్నగారు లేరు కదా అని టీవీ కార్యక్రమాలు ఆగిపోకుండా కొనసాగించాలని నాన్నగారు హృదయాభిలాష, ఆత్మల రక్షణ, నశించు ఆత్మల పట్ల భారము, కుటుంబాలు కట్టబడాలని, ఆత్మలు రక్షింపబడాలని నాన్నగారి హృదయాభిలాష. దేవుని హృదయాభిలాష కూడా అదే ఉద్యమంలో యేసు అనుచరులుగా మరి నేను తమ్ముడు బాక్సింగ్ ముందుకు కొనసాగాలని ఆశపడుతున్నాము. 40 సంవత్సరాలు పైగా నాన్నగారితో మీరు తోడున్నారు, నాన్నగారిని ప్రోత్సహించారు, ఇంత సేవ చేయగలిగారు అనగా దేవుని కృప, తర్వాత మీరు చేసిన సహకారము, మీరు చేసిన ప్రార్థనలు. అదే సహకారము, అదే ప్రార్థన మరి నాతో పాటు బాక్సింగ్తో పాటు కూడా ఉంటుందని నేను ఆశిస్తున్నాను. మరి ఈ టీవీ కార్యక్రమాలు ఆగకుండా సాగాలి అనగా మీ ప్రార్థన సహకారము, మరి మీ ఆర్థిక సహకారము ఎంతైనా అవసరము. మరి మీ చేతులు మాతో పాటు కలపండి. మీ గురించి నిత్యము ప్రార్థించి నశించు ఆత్మల పట్ల మా ఆఖరి శ్వాస వరకు, నేను ఆఖరి శ్వాస వరకు మేము పనిచేస్తాము అని నేను తెలియజేస్తున్నాను. కాబట్టి మరొకసారి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. మే గాడ్ బ్లెస్ యు.